క్రిస్మస్ అని అంటాం. అమ్మా leaf booklets, so many
తప్పకండి మీరు తప్పకండి పెంచుకున్నాం. 2004 క్రిస్మస్ ఉత్సవాలు మరియు 2005 స్వాగత ఆరాధనల కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ పిల్లలకి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సంఘ కాపరి రవికుమార్ గారిని వేదిక మీద రవికుమార్ గారికి అది పుష్పగుచ్చం అందించవలసిందిగా అన్వేషణ కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పద్మావతిని కోరుతున్నాను. సిస్టర్
మరి ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ ప్రార్థన చేయడానికి ఆశీస్సులు చేయడానికి మన మధ్యకి వచ్చేసినటువంటి మన నియోజకవర్గ స్వప్న వచ్చి ఒకే అనేది వస్తుందని కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించిన ముందు ఉపోద్ఘాతం అంతా నిలబడి మరి షవర్ట్స్ కొడదాం. జ్యోతి వెలిగించాక జడ్పీ చైర్మన్ గారు అదేవిధంగా సిస్టర్స్ కూడా చాలా పనులు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ కూడా సహనంగా కూర్చున్నారు. కాబట్టి మనం వారు ఇచ్చే సందేశాలను చాలా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పిల్లల్ని కూడా మీరు సముదాయిస్తూ దయచేసి నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మన అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు విషెస్ తెలియజేసినటువంటి నాని గారు, తదితర పాస్టర్స్ అసోసియేషన్ పెద్దలు, సంఘ కాపరి గారు, వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మేము ముందు ఉంచుతాను. First of all, I can see everybody here smiling and happy. We all are preparing for Christmas. You see, Christmas is, as we all know, and preparing a festival of joy. ముందుగా నేను మీ అందరిలో గమనించింది ఏంటంటే మీ అందరి మొక్కలు చాలా చిరునవ్వుతో వెలిగిపోతున్నాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఒక రకమైన ఉత్సాహం, ఆనందం అనే అర్థం కూడా ఉంది. ఆ ఆనందం మీ అందరిలో నాకు అనిపిస్తుంది. To celebrate this festival of joy, we all are preparing. Actually, the meaning of Christmas is, we all know, it is the nature of God is love. Because God is love, that's why we all are gathered here in God's name. మనందరూ ఇక్కడ కూడి మంచి ఉత్సాహంగా మరి ఈ పండుగను జరుపుకుంటున్నాం. సంతోషం. వాస్తవానికి ఈ జాయ్ఫుల్, చాలా సంతోషకరమైన క్రిస్మస్ వెనుక ఏమర్థం ఉందంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు చిహ్నమే క్రిస్మస్ పండుగ. Because of God's love, we say we love, you know, but love cannot be only in saying. So God loved us so much, as the Bible says, nature of God is love. So God so loved the world that He gave His only Son. That is what Christmas. Jesus came to show us what God is, the love of God in action. దేవుని ప్రేమకి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, ప్రత్యక్షమైన పరాకాష్ఠ ఏంటంటే ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి మా అందరి కోసం పంపించడం క్రిస్మస్ పండుగ యొక్క పరమార్థం. I don't like to take your time so much. Already we were waiting. So I just like to say, this festival of love, where there is love, there is everything. And where there is God, there is everything. That's why I just like to say, we all need to celebrate Christmas peace. Christmas is King of Peace is going to be born. To prepare our hearts, we should be a people of peace, people of love, people of joy. This peace and joy and love, where there is God. ప్రధానంగా మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను. ఇప్పటికే చాలాసేపు మీరు వెయిట్ చేస్తున్నారు, కూర్చున్నారు సహనంగా. అందరికీ ధన్యవాదాలు. అయితే క్రిస్మస్ పండుగ యొక్క ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే, మరి శాంతి సమాధానాలతో మనం ఎక్కడైతే జీవిస్తుంటామో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనందరం గమనించాలి. And if we abide and dwell in that love, we can be a man of God and love to each other. Love is shown in our action to each other. This is what this says. వాక్యాలని నేను మీ ముందు ఉంచుతాను. ఈ పత్రంలో ఏ వాక్యం అంటే, దేవుడు చాలా ప్రేమ కలిగి ఉన్నటువంటి మనిషి. మనం కూడా పరస్పరం ప్రేమించుకోవాలి. సాటి మనిషిని ప్రేమించుకున్నప్పుడే దేవునికి మనం నిజంగా ఆయన నమ్ముకున్న వాళ్ళం అవుతాం. ఈ పత్రంలో రాసినటువంటి విషయాలను కూడా మేము ముందు ఉంచుతాను. Where there is love, the heart is love, there is a smile to make all things seem worthwhile. Where there is love, there is quiet peace. దేవుడు ఉంటాడు. ఎక్కడైతే నవ్వు ఉంటుందో మరి ఆ చక్కటి నవ్వు వెనుక దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరి యొక్క ప్రేమాస్పదమైనటువంటి హృదయాలు ఎక్కడ ఉంటాయో, పరస్పరం ప్రేమించుకునే మనసులు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒకవేళ అది కోల్పోయినట్లయితే
మనం నమ్ముకున్నటువంటి మరి దేవుని మనం మరి దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. So I would like to say to each be an instrument in God's sight. As you all are here gathered, very eagerly waiting to receive the message, just like to say and to wish you all very happy Christmas and a new year. And at the same time, I would like to thank each one of you for giving me this chance and also inviting us, Mr. Yani also, with all our hearts. In the name of our Home for the Aged, we thank you and may God bless each and every one. అందరం కూడా విన్నాం. ప్రధానంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మనం భావించవచ్చు. మరి అదే సమయంలో తర్వాత ప్రత్యేక అతిథి గారు మనతో మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వకృపానిధియు సర్వోన్నతుడు నుంచి నివాసియు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పాదములకు తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు నాయనా లోకమును ఎంతగానో ప్రేమించి మానవులమైన మమ్మల్ని రక్షించుటకు మాకును పరలోకములకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడను మీరు తొలగించి గొప్ప వారిని నిర్మాణం చేయడం కొరకు ప్రభువా, గత 2004 సంవత్సరాలకు పూర్వం మీరు ఈ భూమి మీదకి మనుష్య కుమారులలో కనిపించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏక క్రిస్మస్ ఉత్సవాలను జరుపుకుంటుండగా ఈ ప్రారంభ దినములకు ప్రభువా, ఈ ఉత్సవాల ముగింపు వరకు మీ అధ్యక్షతలోను మీ నాయకత్వంలోనూ మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. ప్రతి విధమైన ఆటంకాలను అవరోధాలను తొలగించండి. దైవజనులను అలాగే ప్రభావ ఆహ్వానించబడినటువంటి నేను అతిథులను మీరు నడిపించి విధానానికి మేము తెచ్చుకుని కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా సమూహాలుగా వచ్చి ఎంత చక్కగా చూస్తారంటే, ఒకసారి మీరు ఎవరికైనా ఎప్పుడైనా తీరుకుంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల మంచి ప్రేయర్ హాల్ ఉంది, మంచి మంచి కిచెన్ రూమ్స్ ఉన్నాయి, మంచి డైట్ ఇస్తున్నారు వాళ్ళందరికీ, వృద్ధులందరికీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. సాధారణంగా మన కుటుంబ వ్యవస్థలో మన సొంత కుటుంబ సభ్యులను చూడటానికి ఇబ్బంది పడే సిస్టర్స్లోనే మనకు కనిపిస్తుందేమో అనిపిస్తుంది. అటువంటి సిస్టర్స్ మన మధ్యకు వచ్చి క్రిస్మస్ జ్యోతి వెలిగించి ఈ 23 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్ని మరి విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో వారందరికీ మనం షౌట్స్ ద్వారా అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జడ్పీ చైర్మన్ గారు పెదవడ్లపూడి గ్రామంలో అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఎదిగారు. వారు ఈ మధ్య కాలంలో క్రైస్తవులందరూ కూడా పుట్టినటువంటి ప్రదేశాలు, చనిపోయిన ప్రదేశాలు, క్రైస్తవ పుణ్యక్షేత్రాలైనటువంటి బెత్లెహేము, మరి యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా మరి ఆయన దేవుని యొక్క కృపచేత ఆయన పర్యటించడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఆయనకి ఇచ్చాడు. అది చాలా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నాకెంత భక్తులు, మరి ఒక జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని అందరికీ కూడా మంచి వ్యక్తిగా ఉన్నటువంటి సోదరు రూపస్ గారికి, అదేవిధంగా పేరు రవికుమార్ గారికి, పెద్దలు తిమోతి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి వంటికు బాలమల్లికులకు, పెద్దలకు అందరూ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్ష కనిపించింది. కొన్ని వేల సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయం, అక్కడ మరి ఆ ప్రభువు పుట్టినటువంటి ఆ స్థలాలు చూసిన తర్వాత మాకంతా కూడా ఒక అనిర్వచనమైనటువంటి అనుభూతి కలిగింది. ఈ ప్రపంచంలో మరి ప్రొఫెసర్ గారు అన్నట్టు కదా అందరికీ సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదంటే వేరే సాధ్యపడదు. అక్కడ ఎంతో మంది అమెరికన్స్ కానీ ఎన్నో కంట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే అక్కడ చుట్టూతా కొన్ని వేల మంది పోలీసులు కంట్రోల్లో ఉంటుంది. సో ఆ విధంగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. నిజంగా మంచి అమృత హస్తాలు కలిగా మీరు ఇందాక సిస్టర్ గారి గురించి రోబస్ గారు చెప్తుంటే నాకు అనిపిస్తూ ఉంది. మనకి మన ఇంట్లో ముసలి వాళ్ళు అయితేనే మన ఇంట్లో వాళ్ళు మనం పట్టించుకోం.
తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం మనకెందుకులే, మన కొందరు మంది డబ్బు సంపాదన లేకపోతే మరి పిల్లలు కూడా తప్పితే మన పెద్దవాళ్ళని కూడా గౌరవించకపోతే కన్నా ఎన్ని ఇల్లు కట్టినా ఏమి చేసినా చివరికి మనిషి ప్రశాంతంగా జీవితాన్ని కోరుకుంటారు. అటువంటి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునేటప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి, మన కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, మన గ్రామం ప్రశాంతంగా ఉండాలి, మన దేశం ప్రశాంతంగా ఉండాలి. మరి ఈ ప్రపంచంలో ఆనందం ఉండాలని కోరుకున్న రోజున మనకు అప్పుడు ఆనందం ఉంటుంది. కానీ నేను ఒక్కడే బాగుండాలి, నా కుటుంబం ఒక్కడే బాగుండాలి అనుకుంటే మాత్రం అది పక్కనే ఉన్న అరాచకాలు, పక్కనే ఉన్న నష్టం జరుగుతుంది, మనం కూడా అది భరించలేము. ఆ విధంగా మరి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ని పెట్టి ఆ సిస్టర్ చేస్తున్నటువంటి సేవల్ని మనం మనసులో వాళ్ళకి ఇంకా దేవుడు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే మనం చేయలేనటువంటి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మనం చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలను ఎంతోమంది జీవితాలు వాళ్ళు వెలిగి మరి అందరికీ కూడా రాబో సంవత్సరం మంచి ఆయురారోగ్యాలు, మంచి సుఖ సౌఖ్యాలతో మంచి ఆనందాన్ని రాబో సంవత్సరం వస్తుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇచ్చుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈనాటి కార్యక్రమంలో ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా మన క్రిస్మస్ సందేశాన్ని సంఘ కాపరి కె రవికుమార్ గారు అందజేశారు. అనంతరం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మరి కొమారెడ్డి నాని గారు వారు ఫ్యామిలీ తరఫున మనకు శుభాకాంక్షలు అందజేయటం, ఆ తర్వాత కార్యక్రమాన్ని ముగించుకునే ముందు కూడా మరి పిల్లలు ఎంతో కష్టపడి నేర్చుకున్నటువంటి యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. మరి వాటిని కూడా మీరు అందరూ చూడాలి. వచ్చే సహనంతో మరి కూర్చోవలసిన కోరుతున్నాను. మరి క్రిస్మస్ సందేశం అందించవలసిందిగా సంఘ కాపరి కె రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. తెలియజేస్తున్నాం. దేవుని కృపకి ఈ 2004వ సంవత్సరం క్రిస్మస్ ఉత్సవాలను దేవుని చిత్తానుసారంగా సిద్ధపాటుగా ఈ రోజు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని లేఖనం ముందుగానే ప్రవచింపబడి కనుక మన అందరికి సంతోషం ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఈరోజు మనందరం కూడా ఈ రీతికి సంతోషిస్తున్నామంటే మనందరి కోసం దేవుడు ఈ లోకాన్ని తన ప్రియ కుమారుని ఈ లోకంలో జన్మింపు చేశాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు, ఇక్కడ చెప్పబడుతుంది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము క్రైస్తవులకు మాత్రమే ఇక్కడ చెప్పబడలేదు కనుక ఇది యావత్ ప్రపంచం అంతా కూడా ఆచరింపదగినటువంటి పండుగ కనుక ఇది మహా పండుగ. హల్లెలూయా! ఇటువంటి పండుగ దినాన్ని మనం ఆచరిస్తున్నామంటే మరి ఎంత శ్రేష్టత మన జీవితాల్లో మనం సంపాదించుకున్నాం. చాలా మంది అంటున్నారు 2004 సంవత్సరాల పూర్వమే కదా క్రీస్తు వచ్చింది, అనాది కాలం నుంచి చరిత్ర ఉంది కదా. దేవునికి లేఖనాలు తెలియజేస్తున్నాయి, మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే, అల్ఫా ఒమేగా నేనే అని ప్రభు చెప్తున్నారు. అయితే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మాత్రమే అది. ఆ 2004 సంవత్సరాల పూర్వం డిసెంబర్ 25వ తారీఖున మనం చెప్పుకుంటున్నటువంటి ఆయన దినం మనుష్య కుమారుడిగా లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన దినమే కానీ దేవుడిగా ఆయన లోకానికి వచ్చిన దినం కావాలి. ఆయన అనాది కాలం నుండి సృష్టి ప్రారంభ దినం మొదలుకుని ఆయన ఉన్నవాడు. ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు, ఆయన అల్ఫా ఒమేగా ఉన్నటువంటి దేవుడు. ఏదో 2004 సంవత్సరాల పూర్వం మాత్రం రావటం కాదు, కానీ సృష్టి ఆరంభ దినం మొదలుకుని ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరి చేత నిర్మించబడేది కానీ తనకు తానుగానే మొదటి నుండి ఉన్నవాడు కనుక ఆయన మానవులు విమోచనార్థమై ఈ లోకానికి వచ్చినట్టు ఆయన దినాన్ని మనుష్య కుమారుని అవతారముగా మాత్రమే ఆయన వచ్చినట్టు
ప్రార్థన
చేసుకుందాం. దయచేసి పిల్లలు అరవద్దు, ప్రార్థన చేసుకుంటాం. వచ్చి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలతో మా దేవ, ఘనమైన మా తండ్రి, మా రక్షక, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ రాత్రి సమయంలో మీ చిత్తానుసారంగా 2004 సంవత్సరం క్రిస్మస్ ను ఆహ్వానిస్తూ ప్రభా, మరి మేమందరం కూడా మా జీవితాల్లో మరి ఆనందాన్ని అనుభవించి ఉన్నాం. ప్రభా ఈ లోకానికి మీరు మమ్మల్ని ఆస్వాదించడానికి, ప్రేమగా జీవించడానికి, మీ రాజ్యం వారసులుగా చేయడానికి మైపుంది కాబట్టి మీకు వందనాలు. ఈ రోజు ముఖ్యంగా ప్రభా ప్రియ సంఘానికి వచ్చిన ప్రతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ప్రభా, మరి సోదరులు శ్రీ నాని గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా ప్రతి కుటుంబాన్ని మీ చేతి సమర్పిస్తున్నాం ప్రభా. మరి శ్రీమతి సీతా కుమారి గారి బట్టి, రంగబాబు బట్టి, శ్రీకాంత్ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం మీరుండి బిడ్డల చదువుల కొడుగాన్ని ఆస్వాదించండి, వారి యొక్క అవసరాన్ని ఇచ్చేయండి. బిడ్డల ప్రభావం పండించని ప్రతి కుటుంబాలు మీరు మైపొందుతూ బిడ్డలు కూడా ప్రభువులను ఆస్వాదిస్తున్నాడు. ప్రభు కృపను వర్ధూతులు సాక్ష్యం ఇచ్చినట్లు మీ దగ్గర బిడ్డలు తాకి ఆస్వాదించమని అడుగుతున్నాం. ప్రియ బిడ్డలు ప్రార్థన పంపించినటువంటి 16 మందికి ఉన్నారు. మరి సంఘంగా కాపాడేటువంటి సహోదరులు విజయరాజు గారి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి నడిపించి ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు ప్రేమించి మా జీవితంలో ఒకరోజు ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ రోజు చూడటానికి కృప అనుగ్రహించారు. ప్రత్యేకంగా అనేకులకు లేని ధన్యతను మాకు అనుగ్రహించి క్రిస్మస్ సందర్భంగా మరి ఒకసారి మీ పాద సన్నిధికి మా హృదయాలను తీసుకుని వచ్చే ధన్యతను మాకు అనుగ్రహించారు. ఈ రాత్రి సమయంలో మేము వేడుకుంటూ క్రీస్తునామం అడుగుతున్నాము తండ్రి. మరి మన మధ్య మరొక గౌరవ అయితే ఉన్నారు. వాస్తవానికి ఆయన రేపు మనకి గౌరవ అయితేగా రావాల్సి ఉంది. అమ్మారెడ్డి క్రిస్మస్ ఆరాధనలో కీలకమైనటువంటి రోజు మరి ఏదైనా తోటలో ఒంటరిగా తిరుగుతామంటే ఆదామును ప్రేమించి ఇంక తోడుగా ఉంటే బాగుండని మరొక స్త్రీని మరి ఏవును సృష్టించి ఆ రకంగా ప్రేమని ఆయన చూపించారు. మరి జాగ్రత్తగా ఉండడం మీరు ఏదైనా తోటలో అంటే మరి వాళ్ళు మా ఆజ్ఞ మేరటం వలన మరి ఈ లోకంలోకి పాపం ప్రవేశించడం, మనిషి దైవత్వాన్ని కోల్పోవడం జరిగింది. మళ్ళీ అదే ముఖం మరి అదే ప్రేమతో ఈ లోకానికి అనేక మంది ప్రవక్తలను ఆయన పంపించాడు. పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుడు పట్ల మరి ఆయన పక్షాన మనుషులను మార్చుతూ మారమని చెప్తే మరి ఎవరు కూడా మారకపోవడం, నోవహు జలప్రళయం వరకు కూడా దేవుడికి బాగా కోపం తెప్పించడం కూడా లేక దేవుడు ఏం చేశాడంటే నోవహు కుటుంబీకుల వరకు కూడా మరి రక్షించడం జరిగింది. అంతకుముందు కూడా ఎవరైనా సరే ఆ ఓడలోకి రండి రక్షించబడతారంటే మరి కూడా నోవహు అధికారులు చేపట్టడానికి మనం తెలుసు. ఈ రకంగా దశల వారీగా ప్రేమను చూపిస్తూ అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. ప్రవక్తలను పంపించడం అయిపోయింది. దేవుడు మరి మోషతో మాట్లాడినట్లుగా మరి అగ్ని రూపంలో మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కానీ మనుషుల్లో మార్పు రాకపోతే దేవుడే ఈ లోకానికి తీసుకుంటారు. చిన్నప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే మరి క్రిస్మస్ తాతని మరి చక్కగా ఒక క్యారెక్టర్ను సృష్టించి, ఒక పాత్రను సృష్టించి చిన్నప్పుడు కోరికలు తీరుస్తాడు క్రిస్మస్ తాతని. గత బట్టలు కావాలనో వాళ్ళని ఆట వస్తువు కావాలనో 4-5 నెలల ముందు నుంచే తల్లిదండ్రులు అడుగుతుంది. వాళ్ళ మనసులో నోట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ తాత ఇస్తాడు మీ క్రిస్మస్ రోజుని చెప్తారు. చెప్పినప్పుడు నిజంగానే 24వ తారీఖు రాత్రి పిల్లలు నిద్రపోతామంటే వాళ్ళ మంచాల కింద గిఫ్ట్లన్నీ పెట్టరు. జామున నిద్ర లేవంగానే ఆ గిఫ్ట్లను చూస్తాం. ఎవరు ఇచ్చారంటే క్రిస్మస్ తాత ఇచ్చాడని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా ఆయా దేశాల్లో క్రిస్మస్ తాత అని ఒక పాత్రని కూడా వస్తుందని చెప్తారు. అట్లానే సబ్బుల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కూపనాన్ని జమ చేయండి మీకు బంగారు కాయిన్ ఒకటి వస్తుందని రకరకాల ఆఫర్లు మీరు గమనిస్తూనే ఉంటారు.
వ్యాపార సంబంధంగా మనం ఈ లోకంలో ఒక గొప్ప బహుమతి పోటీలు జరుగుతాయి కదా, ఆటల పోటీలు, వాటిల్లో గెలవాలంటే చాలా శ్రమ పడాలి. ఆ బహుమతిని పొందాలంటే చాలా శారీరక శ్రమ చేయాలి, ఎంతో శిక్షణ పొందాలి. తెల్లవారుజాము నుంచి లేచి ఎక్సర్సైజ్ చేసి సంవత్సరం పొడిగిన వాళ్ళు చాలా శ్రమిస్తారు ప్రైజులు పొందడానికి. అలాగే చదువుల్లో మనం బహుమతులు పొందాలంటే కష్టపడి చదవాలి. ఈ బహుమతులన్నీ చాలా కష్టపడితేనే వస్తాయి. కానీ దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమ చూపించాడంటే రక్షణ అనే వరాన్ని, యేసు ప్రభు అనే వరాన్ని చాలా ఉచితంగా దేవుడు మనకు అందజేశాడు. ఇక్కడ ఏంటంటే మన రక్షణ పొందాలి, ఉచితమే. ఇక్కడ ఈ ఉచితమైన రక్షణ అందజేసిన దినమే క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఏంటంటే మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి మరి ఆయన్ని దేవుడిగా మనం మనసులో అంగీకరించి ఆయన చెప్పినట్టు నడుచుకుంటే చాలు. చాలా ఉచితం అంటే ఇదే మనం ఎంత కష్టపడినక్కర్లా ఈ వరాన్ని పొందడానికి. దేవుడు అంత గొప్ప వరాన్ని ప్రపంచానికి ఈరోజు దయచేశాడు. యేసు ప్రభు బహుమతి మనం బహుమతులు ఇస్తాం. వాటన్నిటికంటే విలువైన బహుమతి ఏంటంటే యేసు ప్రభు ఈ ప్రపంచానికి దేవుడు యేసు ప్రభుని కానుకగా ఇచ్చాడు. పరాకాష్ఠగా యేసు ప్రభుని లోకానికి పంపించడం జరిగింది. మరి ఇంత ఉచితమైన రక్షణని మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. ఏముందిలే అనుకొని మనం నిర్లక్ష్యం చేయడం జరుగుతాం. ఎంత గొప్ప ఉచితమైన మరి వరం అంటే ఇది. ఈ వరాన్ని కూడా మనం ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నామో ఆలోచించుకోవాలి. కష్టపడి సంపాదిస్తున్నటువంటి ఒక ప్రైజ్ని మనం పిల్లలు ఏం చేస్తారంటే ఒక అప్పు గెలుచుకుంటే ఇంట్లో చక్కగా కబోర్డ్లోనో అల్మాయిలోనో చక్కగా ఎదురు కనిపించేట్టు పెట్టుకుంటారు. మా అబ్బాయికి వచ్చిన ప్రైజ్ ఇది, మా అమ్మాయికి వచ్చిన ప్రైజ్ ఇది అని. మరి లోక సంబంధంగా వచ్చిన బహుమతులను అంత విలువగా చూసుకుంటున్నాం. కానీ ఆత్మ సంబంధంగా దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని గొప్ప గిఫ్ట్గా ఇస్తే అది యేసు ప్రభుని ఎంతవరకు మనం హృదయంలో తీసుకుంటున్నాం, ఎంతవరకు మనం ఆయన అంగీకరిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని ప్రేమకు పరాకాష్ఠే మరి యేసు ప్రభు ఆగమనం అనే అంశం మీద విజయరాజు గారు మనకి సందేశం ఇవ్వడానికి మచిలీపట్నం నుంచి వచ్చారు. విజయరాజు గారు మనందరికీ తెలుసు. గతంలో మంగళగిరి ఏపీఎస్పీ కాలనీలో రూపక దేవాలయం సంఘ కాపరిగా మరి దశాబ్దాలుగా ఆయన పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. మంగళగిరిలో మంచి పాస్టర్గా మరి ఆయన పేరుంది ఆయనకి. అదే సమయంలో మరి సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో ప్రముఖ పాత్ర వహించారు ఆయన. మొట్టమొదటిగా ఈ ప్రేయర్ హాల్ కట్టక ముందు అంతా కూడా మరింతగా దీన్ని తీర్చిదిద్దుకోగలిగాం. అన్నిటికంటే ముఖ్యమైన మన సహకారం ఏంటంటే ఆత్మీయ సహకారం. ప్రార్థనకి మీరందరూ ప్రతిరోజు రావడం అనేది మరి మంచి సహకారం. అది నాకు కాదు, అది మీకు, మనందరికీ కూడా అది ఒక మంచి అలవాటుగా మనం ఈరోజు దాన్ని పెంపొందించుకోవాలి. అలా దీవెన మనం ఈ సంవత్సరం అంతా పొందాలి. క్రిస్మస్ ఉత్సవాలు దాన్ని మనం అలవాటుగా మరి పొందుదాం. మరి ఇదే సమయంలో మరి పెద్దలు విజయరాజ్ గారు మనకి చక్కటి సందేశించి ఆయుష్కాలను అనుగ్రహించి ప్రభుని ఆరాధించే ధాన్యతను మనకు అనుగ్రహించిన దేవునికి మన మధ్యలో స్తుతులు చెల్లించబడుతున్న మహాపరిషుద్ధుడా, శక్తిగల దేవ, శక్తిగల నామములో మరియు సాన్ని పాత సన్నిధికి వచ్చి ఉన్న అనేకులకు లేని ధన్యతను అల్పులమైన మాకు నీ వాక్యాన్ని వినటానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప నిమిత్తమై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలమైన మేమందరం ప్రభువా నీ పాద సన్నిధిలో కూడి ఉన్నాం. రెడీ ఉన్నారా?
రండి నాని గారు. స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఉత్సవాలు ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవటం చాలా సంతోషం ఉంది. అయితే ఈ క్రిస్మస్ ఉత్సవాలకు ప్రింట్ చేసే బుక్ 2 సంవత్సరాల క్రితం 2001లోనే ఏ ప్రసంగికుడు ఏం మాట్లాడాలో చెప్పే అంశం అని ఉంటుంది, ప్రసంగాంశం అని. ఆ అంశాన్ని గురించి మన మంగళగిరి టౌన్లో ఒక పెద్ద పాస్టర్ గారు అన్నారు, ఎంత తలకిక్కున్నా ఏం అర్థం కావట్లేదు, ఆ అంశాలు ఎక్కడెక్కడ తీసుకొస్తారు ఆయన అన్నారు. మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి. ఏది ఏమైనా చాలా మంచిగా ఆత్మానుసారంగా కొన్ని రోజుల పాటు మన అందరం దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉండే ఈ ధన్యత చాలా గొప్పది. సహజంగా వేరే వాళ్ళు అయితే వాళ్ళ ఉత్సవాలు వేరుగా ఉంటాయి, అవి శరీర సంబంధమైనవి. మనం కేవలం ప్రభువుని వైపు చూస్తూ ప్రభువుని స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని వినటానికి ఏ ఆర్భాటాలు వంటికి ఇంటికి ఇవన్నీ డెకరేషన్లు ఎక్కువైపోతాయి. క్రిస్మస్ అనగానే 5 రూపాయలు ఉన్నా ఖర్చు తెచ్చుకోవచ్చు అనిపిస్తుంది. అంటే ఈ హడావుడిలో మనం ఏం చేస్తామంటే అసలు ఉద్దేశాన్ని మర్చిపోతాం. ఏ ఉద్దేశం అది? దేవుని ఆరాధించాలనే ఉద్దేశం మర్చిపోయి ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇచ్చి ఏం చేస్తామంటే ఒకళ్ళ తొలూరు దగ్గర థర్మల్ స్టేషన్ ఉందనుకుంటా, అక్కడ అందరు ఎంప్లాయీస్ మంచి మంచి ఆఫీసర్స్ వాళ్ళు. ఒక చర్చి ఉందంట, చర్చి పేరు చెప్పనండి. ఆయన అన్నట్టు ఆ చర్చిలో దగ్గరగా మెరిచిపోతుంటారు మనుషులు అన్నాడు. అంటే ఆంధ్ర వాళ్ళే ఈ మనుషులే ఏం మెరిచిపోతాయంట, పట్టు చీరలు మెరిచిపోతాయంట. క్రిస్మస్ దగ్గరగా మెరిచిపోతుంటారు వాళ్ళు చర్చిలో. పోటీలతో ఒకవేళ బట్టల్లో ఉంటే మంచిదేమో కానీ ఆరాధనలో ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ అనే అసలు ఉద్దేశం అది తెరమరుగు కాకుండా ఉండటానికి జ్ఞానం ఉండదు. కోట్లాది ప్రజలు లేదా కోట్లాది సంఘ కాపురులు, సంఘ సేవకులు లేదా క్రైస్తవ సేవకులు దేవుని ప్రేమల గురించి చెప్పమంటే ఎంత చెప్పినా సరే అది సముద్రంలో నీటి బొట్టులాగా ఉంటుంది అంతే. చాలా కష్టం దేవుని ప్రేమను చెప్పటం, అది అసాధ్యం. మనిషి జ్ఞానానికి అందదు అది. ఎంత వేదాంత విద్యలు 10 సంవత్సరాలు చదివినా దేవుని ప్రేమ అనేది ఎక్కడ మనం తెలుసుకుంటాం అని అంటే అది అసాధ్యం. అనుభవించితే తప్ప అది మనకేమీ అర్థం కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా మంచిగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించని మనిషిగా పంపించి చివరకు ప్రాణం పోతున్నా సరే చావు వాళ్ళ కోసం అని తెగించి అంతగా కఠినపరుచుకునే అంతగా దేవుడు ప్రేమించడం మనం చూస్తాము. దేవుని యొక్క ఉద్దేశం ఈ క్రిస్మస్ ఉత్సవాలు జరుపుకోవటానికి లేదా క్రిస్మస్ జరుపుకోవటానికి కారణం ఉంది. యేసు ప్రభు పుట్టాడని. యేసు ప్రభు పుట్టడంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం పట్ల మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత ఆయన ప్లాన్ అంతా, దేవుని యొక్క ప్లాన్ అంతా చివరకు అది చెదిరిపోవటం, మళ్ళా వాళ్ళని ఏదైనా తోటల నుంచి బయటకు పంపించటం, ఇవన్నీ అయిన తర్వాత మోషే కాలంలో దేవుడు అంటాడు, ఏమని అంటాడంటే, అసలు నేను మీ మధ్యలోనే ఉండాలని నాకు ఆశగా ఉంది, నాకు మందసం కట్టు అని అంటాడు ఆయన. దేవుడు శక్తి గల దేవుడు మన మధ్య ఉండటానికి ఇష్టపడి మోషే కాలంలో దేవుడే దిగి వచ్చాడని ఉంటుంది ఆ మాట. దేవుడు దిగి వచ్చి, నేను దిగి వచ్చి అని. నేను ఆ ఉద్దేశాలు కూడా నెరవేరలేదు.
దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మనిషిని పూర్తిగా లేకుండా విశాల హృదయం కలిగిన వ్యక్తి ఆయన. విశాల హృదయం అంటే ఒకసారి అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఏం చేశారంటే వాళ్ళ ఆస్తులు పెరిగిపోయినాయి. బాగా ఆస్తులు పెరిగిపోయిన తర్వాత లోతు పాలేరు, నేను ఎడం ప్రక్కకి వెళ్తా, నువ్వు ఎడం ప్రక్కకి వెళ్తే నేను కుడి ప్రక్కకి వెళ్తా, ఎటు వెళ్తావో చెప్పు అన్నాడు ఆయన. అంటే ఏమాత్రం నేను దేవుని మాట నమ్మాను, దేవుని మాట విన్నాను, పైగా దేవుని కొరకు జీవించాను కనుక నేను ఒక మంచి ప్రాంతానికి వెళ్తానని చెప్పకుండా నీ ఇష్టం నువ్వెట్టేటప్పుడు 5 రూపాయలు ఇస్తారు, నలిగిపోయిన 5 రూపాయలు ఇస్తారు. అంటే దాన్ని వదిలించుకోవడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేదండి నేను ప్రార్థనకి సుధమ గుమ్మరాన్ని కోరుకున్నాడు అంటాం. మనకు కూడా అదే మన బుద్ధి. చివరకు హాగరు గర్భవతి అయింది. చక్కని అమ్మాయి వయసులో ఉంది. ఆ రోజుల్లో పనికత్తెలకు ఏమాత్రం వాళ్ళ మీద వాళ్ళకే అధికారం ఉండదు, వాళ్ళ శరీరం మీద వాళ్ళకి అధికారం ఉండని రోజులు అవి. చివరకు గర్భిణి దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు దహన బలి ఇవ్వు అని. దహన బలి ఇవ్వటం అంటే ఎలా ఉంటుంది? నరకటం అని అర్థం. బిడ్డను నరకటం అని ఆ రోజుల్లో. ఆ రోజుల ఆచారాలు అవి. దేవునికి బలి ఇచ్చే ఆచారాలు ఉన్నాయి. చేస్తానని నీ సంతానాన్ని ఆకాశపులో ఉన్న నక్షత్రాల వలె చేస్తానని ఈ మాటలన్నీ ఏమైనాయి? అసలే పుట్టక ఎప్పుడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం అన్నాడు కదా, సరే ప్రభు అన్నాడు ఆయన. సరే, మన పిల్లలు బలి ఇవ్వటం అంటే ఎలా ఉంటుంది? ఒకసారి 77వ సంవత్సరంలో తుఫాన్లో బాగా తుఫాన్ వచ్చేస్తుంది. అవనిగడ్డ దగ్గర ఇల్లు పై కప్పుల మీదుగా వెళ్ళిపోతున్నాయి, తాటేకులన్నీ లేచిపోయినాయి. 7వ రోజు బిడ్డ డెలివరీ అయ్యి 7వ రోజు అడ్రస్ లేదు. అసలు మనుషులు అంటే ఎవరు లేరు. కొట్టుకుపోతారు నీళ్ళు, అంతా తాడి చెట్టు ఎత్తులో నీళ్లు కొట్టుకుపోతున్నాయి. ఇంటి కప్పు గడల మధ్యలో ఆమె ఇరుక్కొని ఆ బిడ్డను గట్టిగా పట్టుకుంది. బిడ్డను గట్టిగా పట్టుకుంటే సరే అలా బిడ్డను చూస్తుంది. చేసిందంటే ఇక లాభం లేదు, వీడిని ఎత్తుకోలేదు నేను అని ఆ తల్లి ఎవరు బొంగుల మధ్య గడల మధ్య ఇరుక్కొని ఏం చేసినా సరే ఈ బిడ్డ ఆ దృశ్యాన్ని చూసింది ఆమె. ఇప్పటికి కూడా పిచ్చి తగ్గలేదు ఆమె. కన్న కొడుకు ఎదురుగా నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంటే, కానీ అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, నీ బిడ్డను నరుకు అన్నాడు ఆయన. ఎదురుగా సముద్రంలో విసిరి పడేస్తేనే ఆ తల్లికి బలివు అని అంటే, సరే ప్రభు అన్నాడు అబ్రహాం. చేస్తాను అబ్బాయి అన్నాడు. కొడుకుని తీసుకొని అబ్రహాము వస్తూ ఉంటే పని వాళ్ళు వచ్చారు. ఒక అడ్రస్ చెప్పాడు దేవుడు, అది ఆ కొండ మీద బలివు అని. వచ్చేస్తుంటే తండ్రి కొడుకు నరకపోయేటప్పుడు కొడుకు అంటాడు, బలివ్వటానికి మనకి పశువు ఏది నాన్న అంటే, తండ్రి అంటాడు కదా, నాన్న అది దేవుడు చూసుకుంటాడులే అని అంటాడు ఆయన. దేవుడే చూసుకుంటాడు. ఇసాకు తెలిసి ఏంటంటే బలి ఇవ్వాలి, తప్పనిసరిగా పశువు ఉండాలి. పశువు లేదు, నాన్న తీసుకురాట్లేదు. ఇద్దరు వచ్చేస్తుండే సమయానికి వచ్చేసారు. అసలు స్థలానికి వచ్చిన తర్వాత ఇసాకు కాళ్ళు చేతులు కట్టి కట్టెలు పేర్చి సిద్ధంగా ఉంచేశాడు మనిషిని. అందరు గుర్తు పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ సంసారం నేను చేయలేను, ఈ సంసారాన్ని నేను ఏదలేను, ఏదో నుయ్యో గుయ్యో చూసుకుందామనే పరిస్థితులు నీకు ఒకవేళ ఎదురైతే జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే, చివరి వరకైనా సరే నువ్వు నిజంగా ఓపిక పడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసం నుండి కోసమే
కార్యము వివరించేదన్, నీ నామము కీర్తించేదన్, నీ కార్యము వివరించేదన్, నీ నామము కీర్తించేదన్. దేవమా నాకున్న సర్వమా, ఏకైక దైవమా, కులమెత్తి పాడినా పరమాల పిలిచినా. నేను నిజమే దేవుడికి దూరం అయిపోయాను. ఇక నుండి నేను దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నానని నీవు తీర్మానం చేసుకుంటే నీ హృదయంలో క్రిస్మస్ జరిగిందని అర్థం. యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాడని అర్థం. వాస్తవానికి ఈరోజు పుట్టాడు యేసు ప్రభు, కానీ ప్రాక్టికల్గా ఎప్పుడో పుట్టాడు ఆయన. ఆయన బర్త్డే జరుపుకుంటున్నాం. పరిపూర్ణ బర్త్డే ఎప్పుడంటే మన హృదయాల్లో ప్రభు పుట్టినప్పుడు. అది నిజమైన క్రిస్మస్ అన్నమాట. అది నిజమైన క్రిస్మస్. దేవుని ప్రేమను ఒకసారి చూడండి. దేవుని ప్రేమ గొప్పది. ఆయన పాదాల దగ్గర మన కన్నీరు క్రిస్మస్ రోజు ఇక నుండి నేను దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నాను నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడు మానవుడిగా వచ్చిన ఈ క్రిస్మస్ నీకోసం అనేది నువ్వు గ్రహించగలవు. ప్రార్థన చేసుకున్నా. అందరూ కళ్ళు మూసుకుని కొద్దిసేపు అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, నీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవునికి లోబడి ఉండవు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించు. నీవు మతి లేక చేసిన పనులు నశించిపోయే స్థితిలో ఉన్న నిన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని సరిచేయటానికి దేవుడే మానవుడిగా దిగి వచ్చిన రోజు ఈరోజు. ఆయన నిజంగా నువ్వు అంగీకరిస్తే కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయన ఇక్కడే ఉండాలని చెప్పేసి అప్పుడు మచిలీపట్నంలో హైని అమ్మగారు ఉండి ఈ బదులీని ఆపండి, ఆయన ఇక్కడే ఉండాలని చాలా మంది సంఘస్థులు మరి బస్సు వేసుకొని వెళ్ళి అక్కడ చాలా వివాదాలు సృష్టించడం జరిగింది. ఇక్కడ మనం కూడా చాలా అనుకున్నాం, ఎట్లా అంటే విజయనగరం దగ్గర వెళ్ళిపోతే ఎట్లా మరి ఇక్కడ సండే సర్వీస్ జరిపేది ఎవరు, సంఘం ఆగిపోతుందేమో. చర్చికి ఆయన అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నారు. మంగళగిరి జనాభా కంటే రెట్టింపు జనాభా ఉంది మచిలీపట్నంలో. మరి హాయిని అమ్మగారి సేవలో ప్రముఖ ఇక్కడ సేవ ఆగిపోతేమో అని భయపడుతున్న రోజుల్లో మరి విజయరాజు గారి స్థాయిలోనే ఒక మంచి వ్యక్తి మనకు సంఘాలుగా రుజువైంది. దేవుడు విజయరాజు గారిని మచిలీపట్నంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి వాడుకుంటున్న సందర్భంలో మరి ఆయన కుటుంబం నుంచి కూడా మరి ఇంకొక సేవకుని తయారు చేయడానికి మరి పెద్ద కొడుకు డానీని మరి సెమినరీకి ఆయన పంపించారు. మరి మధ్యప్రదేశ్ కావాలని మనం కోరుకుంటామంటే మరి ఎటువంటి ఈ లోక సంబంధం అభిలాష లేకుండా మరి పెద్ద కొడుకుని సేవకి సమర్పించినటువంటి మరి ఉన్నతమైన ఆత్మీయ జీవితం కలిగినటువంటి విజయరాజు గారు మరి అంతా అభినందనీయులు. మరి పరస్పరం మేము మొల చెట్లకి ఇచ్చుకున్నాం అనుకోకుండా, ఇది సీరియస్గా అని చెప్తున్నాను. విజయరాజు గారు నిజంగానే అభినందనీయులు. మరి ఈ సమయంలో మన మధ్య గౌరవ అయితే నటుకుల రంగారావు గారు ఉన్నారు. నటుకుల రంగారావు గారు మంగళగిరిలో మరి ప్రముఖమైనటువంటి కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. సరే, నాయకుడిగా ఆయన ఇక్కడ పిలవలేదు, నేను ఒక ఆత్మీయుడిగా మరి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక మంచి స్నేహానికి చిహ్నంగా మరి బైబిల్ పట్ల దేవుని పట్ల విధేయత గల ఒక మంచి వ్యక్తిగా నేను ఆయన ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన క్రిస్మస్ ఆహ్వానాల అనేకమైనటువంటి మరి ధార్మిక కార్యక్రమాలు ఆయన చేపడుతున్నారు మంగళగిరిలో. ఒక మంచి నాయకుడిగా నటుకుల రంగారావు గారిని దేవుడు తీర్చిదిద్దాలని, అదే సమయంలో మరి పూర్తి స్థాయిలో ఆయన క్రైస్తవ విశ్వాసం నడిపించబడాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన స్నేహితులు మరి రకరకాల స్నేహితులు ఉన్నారు ఆయనకి. అందులో మరి బైబిల్ సంబంధమైన స్నేహితుల్లో కూడా ఉన్నారు, అదే సమయంలో ఈ లోక సంబంధమైన స్నేహితులు కూడా ఉన్నారు. మరి ఆ విచక్షణతో ఆయన మంచి నిర్ణయాన్ని కొత్త సంవత్సరంలో తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మరి ఈ సమయంలో రంగారావు గారు మరి మనకి
గ్రీటింగ్స్ తెలియజేస్తారు. కొన్ని మంచి డెవలప్ కావాలంటే మీరు సేవ చేస్తున్నారంటే మీరందరూ కూడా హృదయంతో సహృదయంతో ఉండి చేయాల్సిన నాకు విజయరాజు గారు ఏమన్నారంటే మీరంటే మామూలుగా మనకు క్రిస్టమస్ వచ్చిందంటే పండుగ సున్నాలు వేసుకోవడం బట్టలు కట్టుకోవడం కాదు, ఆత్మశుద్ధి కావాలన్నారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కారణం ఏంటంటే మన హృదయం కరెక్ట్గా ఉంటే అన్ని దేవుడే చూసుకుంటాం, మనం చూడవలసిన విషయం ఏది లేదు. నా దృష్టిలో నాకు చాలా చాలా జరిగినవి, నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. ఆ వ్యతిరేకత వెళ్ళే వ్యక్తి వచ్చి నాతోటి బాయ్ బాయ్ అని చెప్పేసి అన్నాను. అంటే అంత దేవుడు గొప్పవాడు అని చెప్పేసి నా ఉద్యోగంలో ఉంది. లోపల నేను కూడా విగ్రహారాధన చేశాను. తర్వాత విగ్రహారాధన నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు కూడా బైబిల్ చదువుతున్నాను, కానీ ముక్కుబడి ప్రార్థనే కానీ మనస్ఫూర్తిగా చేయడం లేదు నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఆ ప్రార్థన చేసుకుంటూ అక్కడ అతనేమయ్యాడా ఇతనేమయ్యాడా అంటే అది కరెక్ట్ అయిన ప్రార్థన కాదని నా ఉద్దేశంలో. లోపల రూపస్ గారు నా అక్కడికి వచ్చేటప్పుడు రాగానే ముందు బైబిల్ గురించి చర్చించుకుంటాం, కానీ చాలా ఇతర విషయాలు చర్చించుకునేవాడు కాదు. ఇప్పుడు అసలు బైబిల్ గురించి మాట్లాడుకునే విధానం కూడా లేదు. కారణం ఏంటి, వ్యాపార ధోరణిలో మాట్లాడడమే కానీ ఇదేం లేదు. అందుకంటే దయచేసి మీరందరూ కూడా దేవుని దృష్టి సారించి మీకు ఎంత కోపం వచ్చినా ఎంత ద్వేషం ఉన్నా ప్రభువా నా పరిస్థితి ఏంటని మీరు అనుకున్న నాడు అవి పటాపంచలైపోయి మీకు ఖచ్చితంగా ప్రభు కనికరిస్తాడు, మిమ్మల్ని క్షేమంగా చూసుకుంటాడు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. విజయరాజు గారు కూడా మరి చాలా వ్యాఖ్యలు చెప్పారు. అయిన అవగాహన చేసుకునే మనకి ఏ సమస్య ఉండదని, ఇంకా ఎన్నో క్రిస్మస్ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటారు. ఆయన మాటల మనిషి కాదు, ఆయన చేతల మనిషి. ఆ విషయం మనందరికీ మనగిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మరి ఆయన హాబీ ఏంటంటే మనం మామూలుగా ఎవరైనా అడుగుతూ ఉంటాం కదా, జర్నలిస్టులు కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. మీ హాబీలు ఏంటంటే ఒక ఆటగాడినో ఒక పాటగాడినో ఎవరైనా ఒక ప్రముఖుల్ని. మరి మన హాబీ ఏంటంటే ఏం చెప్తారంటే క్రికెట్ చూడటము, లేకపోతే పుస్తకాలు చదవటం అండి, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడటం, టీవీ చూడటం చెప్తూ ఉంటారు. మన నాన్నగారి హాబీ ఏంటంటే సైతం మరి పూర్తి స్థాయిలో ఆత్మీయ జీవితంలోకి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఇరువురు దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు మన మధ్య ఉండటం మరి క్రిస్మస్ శుభ సమయంలో ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. అదే సమయంలో మరి హాజరైన మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో మరి క్యాండిల్ సర్వీస్ని మనం నిర్వహించుకుందాం. చిన్నపిల్లలు కాకుండా మరి పెద్దవాళ్ళకి మీ అందరూ కూడా క్యాండిల్స్ ఇవ్వబడతాయి. దయచేసి ఆ క్యాండిల్స్ మీరు వెలిగించుకొని నిలబడినట్లయితే మరి పాస్టర్ గారు క్రిస్మస్ ప్రేయర్ చేస్తారు. మరి క్రిస్మస్ ఆరాధనలో మరి దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చిన్నపిల్లలు కాకుండా ఇందాక మరి ఒక చిన్నపిల్లలు వెలిగించిన క్యాండిల్స్ ఇవ్వండి. బయట ఉన్న నిలబడి మరి సర్వీస్లో పాల్గొన్నాం. ఒక క్యాండిల్ వెలిగించేస్తే వాళ్ళే పక్కన ఉన్న వాళ్ళతో వెలిగించుకుంటారు. క్రిస్మస్ ఉత్సవాలకి ఈరోజు పరమార్థంగా క్రిస్మస్ రోజే మనం ఉన్నాం. మరి దయచేసి ఓపెన్గా కూర్చొని కార్యక్రమం ముగిసిన తర్వాత పిల్లలు ఎంత కష్టపడి యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు వాటిని కూడా చూడండి. పిల్లల పాటలే కదా మరి పదవి ఇవ్వకుండా వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారు. రోజు మీరు వాళ్ళ సండే స్కూల్ టీచర్ మరి చాలా కష్టపడి శ్రద్ధగా ఆ కార్యక్రమంలో చూడవలసిందని కోరుతున్నాను. ఆ క్యాండిల్ సర్వీస్ యొక్క ప్రాధాన్యత మరి విజయరాజు గారు మనకు చెప్తారు. కొంచెం జాగ్రత్త. చీరలు కూడా ఇతరులను వెలిగించడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ఈరోజు మనం అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరి కళ్ళు మూసుకొని ప్రభు నన్ను వెలిగించండి, నేను ఇతరులను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సృష్టికర్త
మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నా యేసు ప్రభు, ఈ రోజు నీ ఉద్దేశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా జీవితాలు త్రాసుపరచమని వేడుకుంటున్నాం. ఈ రోజు స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు ఈ రోజుల్లో ప్రభు అనేక ఆత్మలు ఈ స్థలంలో పడుకున్నాం. శ్రీ యేసుండు జన్మించెను, శ్రీ యేసుండు జన్మించెను, శ్రీ యేసుండు జన్మించెను, నేడు పాయక బెత్లెహేమయురిలో, నేడు పాయక బెత్లెహేమయురిలో, శ్రీ యేసుండు జన్మించెను, శ్రీ యేసుండు పరిశుద్ధాత్మ ఏకన్యోని సహవాసము కూడిన మనకును లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలం గౌరవవేదికగా చేసినటువంటి నటుకుల రంగారావు గారికి ఇదే సమయంలో మరొక గౌరవవతి నాని గారికి వరలక్ష్మిని దానంగా వచ్చిన కోరుతున్నాం. రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం మరి జి ఎస్ఐ రాణి గారు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం మరి పుల్ల శ్యామ్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాలు రేపు మన శుభాకాంక్షలు తెలియజేస్తాయి. దయచేసి మరి రేపు సాయంకాలం యథావిధిగా హాజరు కావాల్సిన కోరుతున్నాను. అదే సమయంలో రేపు ఆదివారం ఉదయకాల ఆరాధన యథావిధిగా జరుగుతుంది. దయచేసి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. నీతి
Thank you.